అన్నారు అని దీనికి అసలు అక్కడి నుంచి మనం ఇదంతా వెళ్ళిపోయాం. మా అన్నక్క ఫస్ట్ అయితే ఒక రోజు నేను ఇంటికి వచ్చిన ఇట్లా సెట్ కాదనిపిస్తుంది అది అని చెప్తే, కలిసిపోవాలి రా అది చాలా తప్పు, మాట్లాడు కుదురుతుంది అంతా అంటే మాట్లాడినా, కలిసిపోయినాం. మళ్ళీ కొట్లాటలు అవి ఇవి కొంచెం కొంచెం డిస్ప్యూట్స్ వచ్చి మళ్ళీ కొంచెం విడిపోయినాము. ఇక సెట్ కాదు అని అర్థమైపోయింది మా ఇంట్లో కూడా. డివర్సే తీసుకోండి మరి అనే ఫస్ట్ వద్దన్నారు, తర్వాత తీసుకుంటే తీసుకోండి, తనకు కూడా ఉండాలని లేదు నీకు ఉండాలని లేదు. ప్రపోజల్ ఎవరిది అసలు డివోర్స్ ప్రపోజల్? అంటే ఒకటేసారి వచ్చింది, అంటే తన సైడ్ నుంచి ఫస్ట్ నా సైడ్ నుంచి ఫస్ట్ అని ఏం లేదు. మ్యూచువల్ డివర్స్ అనేది నిజం ఉంది ఇడ మాది, అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని విడిపోయింది. ఇది ఎట్లయితే పెళ్లి అనుకొని చేసుకున్నామో అనుకొని విడిపోయినాము. అండ్ లేటర్ అయిపోవడం కూడా మంచిదే అనిపిస్తుంది, అంటే ఇద్దరు లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా 2 డిఫరెంట్ పాత్స్ లో. మీరు కలిసినప్పుడు కూడా ఎక్స్ప్లోరేగా చేశారు, యూఆర్ లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్. యా, బట్ స్టిల్ పాస్ట్ 3 months నుంచి అది లేదు కదా, ఎపిసోడ్ అయిపోయింది. మనకు ఒక సీరియలే బోర్ వస్తుంది, మనకు నచ్చిన సీన్స్ లేకుంటే, మనకు నచ్చినట్టు ఉండకుంటే. ఒక సీరియల్ 5 ఏళ్ల నుంచి కంటిన్యూ చేస్తుంటారు, తెలుగు సీరియల్స్ అవి హిందీ సీరియల్. బాలికావధు అని ఒకటి వచ్చింది కదా, చిన్నారి పెళ్లి. ఈ ఫేజ్ పాస్ అవుతుంది, మళ్ళీ బెస్ట్ ఫేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇంపాసిబుల్ అయిపోయింది, అంటే ఒక ఏమంటారు, ఒక ఎపిసోడ్ క్లోజ్, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ లవ్ అనేది, అఫెక్షన్ అన్నది కొంచెం తగ్గినా తీసుకోలేను నేను. అంటే మా మధ్యలో కానీ తనకు నా పైన, నాకు తన పైన 1% అటు ఇటు అయితే కొంచెం మైండ్ ఖరాబ్ అవుతుంది. అంటే ఎందుకు ఇట్లా, అప్పుడు అట్లుండే ఇప్పుడు ఇట్లా ఎందుకు ఉంది అనేది ఎక్కువ. దట్స్ వాట్ లైఫ్ ఈజ్. బట్ స్టిల్ మీరు అన్నట్టు హోప్ ఉండింటే మంచిగా ఉంటది. అప్పుడు ఎందుకు అట్లా, ఇప్పుడు ఎందుకు ఇట్లా, మళ్ళీ అట్లా అవుతుంది అన్నది లేనే లేదు. కాబట్టి అనవసరం కదా, అంటే ఇద్దరికి అది ప్రాబ్లమాటిక్ గానే ఉంటది అనిపించింది. తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మీ కోపం ఎక్కువ అని, బట్ తన ఇంటర్వ్యూస్ అన్ని చూస్తే షీజ్ అ స్టబర్న్ నేచర్ ఉన్న అమ్మాయి. ఆ స్టబర్న్ నేచర్ మేబీ తన చైల్డ్హుడ్ కూడా చెప్పింది, కొంచెం డిస్టర్బ్ చైల్డ్హుడ్ ఉండడం వల్ల మేబీ తనకి ఇంకొక ఆప్షన్ లేదేమో స్టబర్న్ గా ఉండడం తప్ప. డిడ్ యూ ట్రై టు అండర్స్టాండ్, అంటే తన పర్స్పెక్టివ్ లో అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేశారా? అంటే మేబీ తనకి అదే ఆప్షన్ ఏమో. స్టబన్ అని ఏం కాదు పాపం, ఇంటర్వ్యూస్ లో దాంట్లో స్టబన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. షీఈస్ వెరీ ఫ్రెండ్లీ, జోవియల్, క్యాజువల్. అసలు కెమెరా లేనప్పుడు అట్లా ఉండదు తను. కెమెరా అంటే కొంచెం అది అదే కొంచెం బిగుసుకపోయింది, మనకే అవుతుంది, తనకి అలవాటు లేదు కాబట్టి తను స్టిఫ్ అయిపోతుంది అంతే. ఒక ఏదో ఇక లైఫ్ లా కొంచెం సీరియస్నెస్ వచ్చినట్టు ఉంటది. బట్ షీఈస్ టోటలీ క్యాజువల్, ఫ్రెండ్లీ అండ్ ఒక లవబుల్ పర్సనే. మనకు ఎవరికైనా డైరెక్ట్ ఉంటే ఫ్రెండ్షిప్ చేయబుద్ధి అవుతుంది, అట్లాంటి క్యాండిడేటే. కాకపోతే అది నేను అంటున్నా కదా, అదొక డిఫరెంట్ వరల్డ్ తనది, నాదొక డిఫరెంట్ వరల్డ్. ఇద్దరం కలిసి ఒక వరల్డ్ నిర్మించుకున్నాం, ఆ వరల్డ్ ట్రావెల్ చేసినాం ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ సొసైటీ. మా బెనిఫిట్ కోసము సొసైటీకి ఏమైనా చెయ్యాలి, మేము కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి, లైఫ్లో మనకు ఒక గోల్ ఉండే, అంబిషన్ ఉండే, అది నెరవేర్చుకోవాలి అనే దాంట్లో ట్రావెల్ చేసి అన్ని మర్చిపోయి కొట్లాడుకోనికనే స్కోప్ ఉండకుండే. సో కోపం కూడా పెద్ద రీజన్ ఏం కాదు, నా కోపం ఎక్కువనే, కానీ ఎక్కువ అంటే ఇక అంత పిచ్చి పిచ్చిగా ఏదో అన్ని తీసుకొని పగల కొట్టడమో ఇంకోటో కాదు. అప్పటి పూర్తిగా ఏదో ఒక మాట అనేసి మళ్ళీ సారీ చెప్పడం కూడా అలవాటే నాకు. అంత ఈగో ఏముండదు, సారీ అని చెప్తాను, నార్మల్ అయిపోతాము. అది పెద్ద విషయం. హర్ట్ అయినరు, అంటే పెయిన్ ఉంటది కదా వాళ్ళ మదర్ కి, బ్రదర్ కి. వాళ్ళు కూడా డిసప్పాయింటెడే ఉన్నారు. నన్ను ఎట్లయితే రాంగ్ డిసిజన్ అన్నారో తనను కూడా అనే ఉంటారు అనిపిస్తుంది నాకు. తొందరపడ్డావు అని. అంటే పీపుల్ కూడా తొందరపడ్డావు ఏంది, అంటే మేము మంచినే ఉన్నాము, ఇంకా కూడా ఉండింటే ఎవరికి ఛాన్స్ లేకుండా ఉంటుండే. కానీ ఎవరో ఏదో అంటారు ఈ రోజు అని మేము అంటే డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ ఉండలేము కదా. సో అందుకు ఈ డిసిజన్ తీసుకున్నాం. ఇయర్స్ గడిచుంటే ఏదైనా మార్పు వచ్చిండే, ఏదైనా హోప్ లేదా? లేదు అసలు. అది నాట్ ఎట్ ఆల్, అంటే ఇంకా మంచిదైంది చిల్డ్రన్ లేక, ఇంకెక్కువ పెయిన్ఫుల్ ఉంటుంది. సో ఫార్ డిస్టర్బెన్స్ అయి ఉంటాయి. బట్ మీరు యాప్టిట్యూడ్కి ఇలా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడుగుతుంటారా, లేకపోతే కామెంట్ చేస్తుంటారా? అంటే పోస్ట్ డివర్స్ ఎప్పుడు ఒక సెషన్ కూడా ఇవ్వలేదు. దిస్ ఈస్ మై కమ్ బ్యాక్ అగైన్, ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా ఎక్కడ అనౌన్స్ చేయలేదు, పోస్ట్ డివర్సే చేద్దామని. అండ్ యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా ఏం తీసుకోలేదు.
రీసెంట్ టైమ్స్ లో తీసుకోలేని కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఒక యాప్ ఉంది మాకు, దాంట్లో కొనుక్కుంటారు. అండ్ స్టోరీ టెలింగ్ అయితే న్యాచురల్ గా ఉంది నాకు, అది దట్ ఈస్ వన్ ఆఫ్ మై స్ట్రెంగ్స్ అగైన్. సో మంచిగా స్టోరీస్ చెప్పి ఒక నీతి చెప్పి అది ఎప్పుడైనా చెప్పగలని అనిపిస్తుంది. మీరు చూస్తే నా ఫార్మింగ్ వీడియోస్ లో కూడా సగం కంటెంట్ అదే ఉంటది. మళ్ళీ తిరిగి మ్యారేజ్ టైమ్స్ లో కూడా లవ్, బ్రేకప్, లేకపోతే ఏదైనా జనరల్ టాపిక్, సారీస్ గురించి కానీ, సారీ చెప్పాలా వద్దా, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటా. బ్యాక్గ్రౌండ్ ఏమో మామిడి చెట్లు, అరటి చెట్లు ఉంటాయి, కంటెంట్ ఏమో జనరల్ కంటెంటే ఉంటది. అండ్ నాకు ఈ ఆవులు అంటే కూడా చాలా ఇష్టము. అంటే కౌస్ గానీ అదంతా ఇరిటేటింగ్ అనిపించదు నాకు, ఆ నీళ్లు పెట్టడం చెట్లకు, అది చాలా ఇష్టము. సో ఫ్రూట్స్ అది గ్రో చేయడం, ప్లాంట్స్ ని. అండ్ ఫైనల్ గా మనకు ఒక మామిడి చెట్టు పెరిగి దానికి ఫ్రూట్స్ అవుతాయి, అవన్నీ మనం తింటుంటాము. పెస్టిసైడ్ ఫ్రీ ఉంటది, కెమికల్ ఫ్రీ ఉంటది, అదొక అడ్వాంటేజ్ దీంట్లో, మంచిది అది. అదంతా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. ఇట్లా పొద్దున్న లేచి 6 గంటలకు ఇలా ఫామ్ కి పోయి మళ్ళీ నైట్ 8కో 9కో వచ్చి డిన్నర్ చేసి పండుకొని పాతకాలం మన తాతలు, అది తెలియకుండా గడిచిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీ అన్న వాళ్ళతో మీరు ఎక్కువ తిరిగి వీడియోస్ ఏదో పెడుతున్నారు, వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్, మీ అన్న మీ ఫ్రెండ్స్ తోటి. అంటే ఏంటి, అది మిస్ అయ్యారా, లేకపోతే ఇప్పుడు దాకా అది కొన్ని రోజులు మిస్ అయ్యారా, లేకపోతే అది ఇప్పుడు దీని నుంచి బయటికి రావడానికి మీ అన్న మిమ్మల్ని అలా బయటికి రానికేనే? నాకు టు బి ఫ్రాంక్ ఇష్టం ఉండదు మందు కానీ, పార్టీస్ కానీ, అదర్ దెన్ వర్క్ వేర్ ఇన్వాల్వ్మెంట్స్ కొంచెం ఇష్టం ఉండయి. మా అన్న గిల్ట్ ఫ్రీగా పార్టీస్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ తోని. నాకు గిల్ట్ వస్తుంది, అరే మనం పని చేయకుండా ఏం చేస్తున్నాం, మనము ఆల్కహాల్ కూడా తాగరాదు కదా, మంచిది కాదేమో అని డౌట్ ఉంటది. చికెన్ కూడా అన్ని టైప్స్ ఆఫ్ చికెన్ వెరైటీస్ అవి తింటే మంచిది కాదు కదా, ఇంత కారం తినొచ్చా, ఇవన్నీ ఎక్కువ ఆలోచిస్తా. ఇది ఈ మ్యారేజ్ బ్రేకప్ కొంచెం పెయిన్ ఉంటది కదా, 100% ఉంటది. నాకు తెలిసి నా ప్లేస్ లా వేరే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ డిప్రెస్ అవుతుంది. చాలా ఎగ్జైటింగ్ గా గడపనికే ట్రై చేస్తా, ఆల్టర్నేటివ్స్ వెతుక్కోనికే. దీనికి వన్ అదర్ రీజన్ ఏంటంటే సూసైడ్, ఇది ఇష్టం ఉండే నాకు. డిప్రెషన్ లోకి పోయి సూసైడ్ చేసుకుంటారు కదా, బికాస్ మా ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. సూసైడ్స్ మా తాత వాళ్ళ ఫ్యామిలీలో ఉండే, వాళ్ళు కొంచెం బాధ అయితే సూసైడ్ చేసుకుంటుండ్రి. అండ్ మా ఫ్రెండ్ ఒకడు ఉంటుండే బాలు అని, వాళ్ళ ఫ్యామిలీలో కూడా అరే ఏమైంది అంటే ఇట్లా మా మామ విషం తాగింట్రా, వాళ్ళు రైతు కుటుంబము, ఇంకా రోజు ఒకరు ఏదో ఒకటి తాగుతుంటే దానిపైన మా ఫ్రెండ్స్ కిరణ్ అని వాళ్ళు వీళ్ళు ఉంటుండ్రి. అప్పుడప్పుడు ఫన్ గా కూడా అరే మీ వాళ్ళు చాయ్ తాగినట్టు విషం తాగుతారేంద్రా రోజు పొద్దున్న లేచి అంటుండ్రి. వాళ్ళ లైఫ్ లో కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుండే. అట్లా మా లైఫ్ లో కూడా కొన్ని సూసైడ్ చేసుకున్న ఉన్నాయి, దానివల్ల ఫ్యామిలీ మొత్తం నష్టపోయినాయి చూసిన నేను. అండ్ డిప్రెస్ అయితే కూడా చూసిన, ఇట్లా రూమ్ లో తలుపేసుకొని ఇట్లా డిప్రెసింగ్ ఉండి అందరు జాలి కోసం వెయిట్ చేస్తూ, ఇవన్నీ నచ్చాయి నాకు. అందుకే మా అక్క యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మేము మామూలుగానే ఉంటుంటాం అందరం, నవ్వుకుంటాం. చుట్టాలందరూ వచ్చి మేమంతా డిప్రెషన్ లో ఉంటామేమో, ఏడ్చుకుని ఉంటామేమో హక్ చేసుకొని వాళ్ళే ఏడుస్తుండ్రి, ఏమైంది అంటుంటాం మేము. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఇది కూడా కష్టమైన సిచ్యువేషనే, బికాస్ వింటనే భయం అవుతుండే ఒక్కొక్కసారి. డివర్స్ అనే మాటలు, బ్రేకప్ అనే మాటలు ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో అని. పెయిన్ఫుల్ ఉంటుంది, బట్ వీ కెన్ ఓవర్కమ్ ఇట్ అనిపించింది. సో ఇది ఈ పార్టీలు చేసుకోనికే కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఆ బ్రేకప్. దానికి నుంచి బయటికి రానికే అంటే ఒక చిన్న టైం పాస్ లాగా, ఒక సొల్యూషన్ లాగా అనిపించింది. ఇవన్నీ అన్ని ఆల్మోస్ట్ టైమింగ్ ఇప్పుడు మానేస్తున్నాయి. ఇక మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి వచ్చినాక ఎప్పుడన్నా ఒకసారి 2-3 నెలలకు అట్లా చేసుకుంటాం. జస్ట్ అంటే లైఫ్ చాలా దారుల్లో తీసుకెళ్తుంది అనడానికి, బట్ అన్ని దారుల్లో యూ బీయింగ్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇస్ సంథింగ్ యూనిక్ క్వాలిటీ. చాలా మందికి అలా ఉండడమే కష్టం అసలు. యూ ఆర్ ఏబుల్ టు డూ దట్, దట్స్ వన్ గ్రేట్ పాయింట్ దట్ షుడ్ బి అప్రిషియేటెడ్ యాక్చువల్లీ. Great talking to you, Krishna. Thanks for coming. Thanks for giving your time. Thanks, Andy. Thank you.